అదేమిటది? ఒకటి మహదాకాశం అనే భూతాకాశం నుండి ఆకాశం క్రింది నుండి చూస్తే భూతాకాశం, నువ్వు చూసే పైన చూసే ఆకాశం ఒక ఫలం. ఆ పైన ఉన్న ఇంకొక ఫలం తన్మాత్రాకాశము. ఆ పైన ఉన్న ఇంకొకటి అహంకారాకాశము. ఆ పైన మహదాకాశము. ఏమ్మా! ఆ పైన అవ్యక్తాకాశము. ఆ పైన పరాకాశము. 5 సోపానములుగా అమ్మవారి యొక్క కబరీ ఫలము ఆకాశమే కబరీ ఫలముగా విలసిల్లుతున్నదన్న భావన చేసినప్పుడే ఆమె అనేక కోటి బ్రహ్మాండ జనని అన్న విషయం మీకు నాకు అర్థమవుతుంది. ఇంత పెద్ద వృక్షం, ఇన్ని ఫలాలతో ఈ యొక్క శ్రీచక్ర రాజము, ఈ శ్రీచక్ర ఫలాలు విరాజిల్లుతుంది. ఇలా మీరు అర్థం చేసుకోవాలి. దిస్ ఈస్ ది హైయెస్ట్ విజన్. ఒక ముని గాని, ఋషి గాని, యోగి గాని, ధ్యాని గాని ఎవరైతే ఇటువంటి ఉత్తమమైన, సర్వోత్తమమైన, మామూలు ఉత్తమం కాదు, సర్వ ఉత్తమము, మూడో కన్ను పైనవన్నీ సర్వ ఉత్తమములు, పరంధామములు అవి. ఆ ఆలోచనలో ఉంటూ వాడు భూతాకాశం దగ్గర భూమి మీద నడియాడుతున్నాడు అంటే వాడు నిజంగా నడిచే దేవుడే. అవునా? ఇప్పుడు మీరు ఎందరి పేర్లు చెప్పినా కూడా వాళ్ళందరూ అవధూతలు గాని, నీ గురువులు గాని, వాళ్ళందరూ కూడా ఆ ఆలోచనలో తిరుగుతూ ఉంటారు. సర్వోత్కృష్టమైన ఆలోచన పెట్టుకుని వాళ్ళు ఈ శరీరంలో ఉంటూ వారి వ్యవహారాలు, అమ్మవారి వ్యవహారాలు చేస్తూ ఉంటారు. అంతేగాని వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన స్వ వ్యవహారాలు ఉండవు. అలా మనం అర్థం చేసుకోవాలి నాన్న. వాళ్ళే అసలైన ఫలాలు, ఆ చెట్టుకున్న ఫలాలు. అందుకే వాళ్ళ సమక్షం అంతా తీయగా ఉంటుంది. తీయని మధుర స్మృతి. మధురమైన ఫలం అది. గురువుల్ని కలిసిన మహామునులు అది. మరి అందుకే సత్సంగము, సత్సంతానము, ఇదంతా కూడా సత్ అనేది ఎక్కడ ఉంటుందో ఆ ఫలాలన్నీ తీయగా ఉంటాయి నాన్న. తెలియనివన్నీ పుల్లగా ఉంటాయి. బిట్టర్ ఎక్స్పీరియన్సెస్ అంటాంగా. బిట్టర్ ఎక్స్పీరియన్సెస్ నుంచి స్వీట్ ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. కష్టే ఫలి అన్నాడు. అవునా? కష్టపడితే ఫలితం తీయగా ఉంటుంది. అవునా? కృష్ణుడు ఏమంటాడు? నీకు ఫలితం ఎందుకు, నువ్వు కష్టపడు అంటాడు. అవునా? అది కరెక్టేగా. నిజంగా ఫలితం ఎందుకమ్మా మనకి? అవసరం లేదు. ఎందుకంటే మనం పుట్టినప్పటి నుంచి ఫలితాలు దృష్టిలో పెట్టుకుని పుట్టలేదుగా. అవునా? అన్నం తింటున్నావు అంటే ఆకలి వచ్చింది కాబట్టి అన్నం తిన్నావు. దానికి ఫలితం ఏముంది? ఆకలి తీరిపోయింది. అక్కడ ఫలితం పెట్టుకొని అన్నం తినం. ఫలితం పెట్టుకొని మనం జీవించము. ఫలితం పెట్టుకొని శ్వాసించము. ఫలితం పెట్టుకొని మన ఏ వ్యవహారాలు చెయ్యం. అవునా? శారీరకంగా చూస్తే. అలాంటప్పుడు మనం పుట్టినప్పుడు నేను ఇది చేస్తే నాకేమిటి అనేది ఎందుకు ఆలోచన? అమ్మవారు ఏ ఆలోచన పెట్టుకుని ఈ సృష్టి చేసింది? నాకేమిటి, మీరందరూ నాకేమి ఇస్తారంటే పూజలు చేయమని చెప్పిందా? చెప్పలేదు. మనందరి మూలం ప్రకృతి కాబట్టి మళ్ళీ అక్కడికే వెళ్ళాలి కాబట్టి. సంకల్పం చేసాము అంటే ఫలితం అనేది ఉండకూడదు. ఇప్పుడు నది ప్రవహిస్తోంది అంటే ఫలితం పెట్టుకొని ప్రవహించట్లేదు అది. నా నీళ్లు చాలా మందికి దాహార్తులకు దాహం తీరుస్తుంది. నేను గొప్పదాన్ని, నా ఫలితం ఏమిటి, నాకు వీళ్ళేమి ఇస్తున్నారు, ఇవన్నీ అది పెట్టుకోదు. దాని మనని అది పోతూనే ఉంటుంది. సో మనిషి జీవితం కూడా ఫలితాలు పెట్టుకోకుండా మనం అలా చేసుకుంటూ పోతేనే అదే సత్కర్మ అంటారు. సత్కర్మ. సత్తు నుంచి మొదలుపెట్టావు, సత్తులోనే వెళతావు. నది ఎక్కడి నుంచి మొదలుపెట్టింది? కొండల దగ్గర నుంచి మొదలుపెట్టి సముద్రంలో కలుస్తుంది. దానికి తెలియకనే అది వెళ్ళి నిర్వికల్ప సమాధి అన్నట్టు అది వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది. ఏం పెట్టుకుంది అది ఫలితం? ఏమీ పెట్టుకోలేదు. అంటే వచ్చాను, ఇలా వెళ్ళిపోవాలంతే. మన జీవితాలు కూడా ఏంటంటే ఫలితాలు వెంట పరిగెత్తే కంటే ఏనన్నా మనం ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేము. మన పని మనం కర్తవ్యవాధికారస్తే. నీ పని ఏమిటో అది చేసేసేయి. అది భౌతికమా, అది భౌతికమా, దేవుడికి నమ్మానా, నమ్మలేదా అనేది నీకు అనవసరం. నువ్వు ఎందుకు పుట్టావో ఆ పని చేసేయి. కర్మఫలం అనుభవించేసేయి అని చెప్తున్నారు ఇక్కడ. అంతేగాని అదేదో కబరీ ఫలము అంటే అదేదో పళ్ళు అని చెప్పేసేసి దాని అదే అజ్ఞానం.
కబరి ఫలాలు చెట్టు ఎక్కడ ఉందని సరే అది కాదు మనం చేయవలసింది. దాని తత్వం, పరతత్వాన్ని అర్థం చేసుకోవాలి నాన్న. అది. ఒక మనిషితో మనం స్నేహం చేస్తున్నాము, ఒక మనిషితో బంధం పెట్టుకుంటున్నాము అంటే, వాడి తత్వం పెట్టుకొని, దృష్టిలో పెట్టుకొని వాడు వచ్చినప్పుడు నవ్వటము, సంతోషించటము. రండి సార్, కూర్చోండి సార్, ఏంటి సార్ విషయం, ఎలా ఉన్నారు? ఇలా మాట్లాడతాం తత్వాన్ని దృష్టిలో పెట్టుకొని. మనసు ఏమిటి? వ్యక్తుల పేరు, ఇతపూర్వమైన అనుభవాలు పెట్టుకొని ఇష్టము, అయిష్టం అనేది మనసు క్రియేట్ చేస్తుంది నీలో. అందుకని ఒకడొస్తే కోపము, ఒకడొస్తే ఆనందము. ఇవన్నీ మనసు చేసే మాయా నాటకం. సో, మనసు వెంట పరిగెత్తే కంటే ఆత్మ వెంట పరిగెత్తున్నాయనా అని చెప్తున్నారు అది. అక్కడికి ఖబరి అనే నామం పరిసమాప్తమైందమ్మా. ఈ పుస్తకంలో పరిసమాప్తమైంది అని చెప్తున్నాను. కానీ ఇంకా చాలా ఉంది. మరి అవన్నీ ఒక్క కబరీ మీదే నేను ఒక 500 పేజీలు చెప్తాను. కానీ అందుకే నేను మీకు చెప్పింది తక్కువ, దాచింది ఎక్కువ అయిపోతుంది నాన్న. ఎందుకంటే మనం కూడా భూమి మీద మన వయసు, మన ఆయుష్లు దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఇంకా నేను చెప్పవలసినవి, చేయవలసినవి చాలా మిగిలిపోయాయి. సో అవన్నీ నేను చేస్తానా అమ్మ దయతో. అందుకే ప్రతి కాలం అనే దాన్ని చాలా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటున్నాను. డబ్బు మన జేబులో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటామో, నాకు టైమ్ ఈజ్ మనీ అన్నమాట. నాకు మనీ ఈజ్ మై టైమ్ అని నేను ఎప్పుడు పెట్టుకున్నా, నాట్ అదర్ వే రౌండ్. నాకు కాలమే నాకు లక్ష్మి. లక్ష్మి అంటే ఏంటంటే మంచి పని చేస్తే లక్ష్మి అని నేను నమ్ముతాను. అది మంచి పనులు చేయటం భూమి మీద 10 మందికి, పోనీ ఆర్థికంగా చేయకపోయినా కనీసం మాట సహాయం అంటారు కదా, అలా బోధ, గురువుగా ఒక బోధ, 4 మంచి మాటలు చెప్పటం. ఇప్పుడు 6వ నామము కదంబ మంజరీకృప్త కర్ణపూర మనోహరాలు మదపూర అన్నాడు. మంజరిలో మా, కదంబలో ద, కర్ణపూరలో పుర, 4 అక్షరాలు కలిపితే మదపూర అయింది. ఇది ఒక గుప్తనామం అమ్మవారికి. ఇలా మీరు కుంకుమార్చన చేస్తే ఎన్ని వేల నామాలు మీకు చేస్తున్నారు? ఒక 5-6 వేల నామాలకు చేస్తున్నట్టు అయింది. అవునా? చూస్తే లలితా సహస్రనామము అన్నారు, 1000 నామాలు అన్నారు, దానికి 6 చేశారు. అందుకే గురువు మీకు ఇంకో రహస్యం, అమావాస్య నాడు మంత్రోపదేశం చేశాడు, అమావాస్య నాడు గురువు నీకు ఏదైనా ఆశీర్వదించాడు అంటే ఆయన 6 నీకు ఫలితం వస్తుందంటే ఇదే దాని అర్థం. అది రహస్యం ఏమ్మా. సో ఆయన 6 నీకు ఒక మంత్రం చెప్పాడు అంటే 6 ఫలంతో నీకు ఇస్తాడు. మామూలు రోజుల్లో ఇస్తే అది ఒక ఫలం నీకు వచ్చినట్టు. అదే దానికి ఒక ముహూర్తం, నీ నక్షత్ర రీత్యా నీ యొక్క జన్మ ఇది కుండలిని ప్రకారంగా మంత్రం ఉపదేశం చేశాడు అంటే అక్కడ స్థానాలు, రాసులు స్వస్థానంలో ఉండి మంచి బలంగా ఉంటాయి. అది చూసుకొని నీకు, అందుకే నీవన్నీ గమనిస్తాడు గురువు. గమనించి ఏం చేస్తాడు, వీడికి ఈ మంత్రం ఇవాళ ఇస్తే, పలానా అమావాస్య నాడు ఇస్తే వీడికి 6 అవుతుంది అని చెప్పి అప్పుడు ఇస్తాడు. అందుకే ముందు నీ బ్యాంక్ అకౌంట్ అనేది ముందు ఆయన ఓపెన్ చేస్తాడు విత్ బిగ్ అమౌంట్. దాన్ని నువ్వు పెంచుకోవాలి. గురువు ఎప్పుడు కూడా ఫస్ట్ ఆయన్నే ఇంట్రొడక్షన్ ఇచ్చి ఆయన్నే ఓపెన్ చేస్తాడు అకౌంట్, అమ్మవారి అకౌంట్. అందులో నీకు ఇంత, నా శిష్యుడు కాబట్టి ఇంత వీడికి, ఈ గురు పరంపరలో వీడికి ఇంత అని. అది నీకేంటంటే మూలము, నీ ఫలము కబరి గురువు ఇచ్చేది. దీన్ని నువ్వు పెంచుకోవాలి. పెంచుకున్నప్పుడు అదే గురువు ఆశీస్సులు ఏమా. కొందరు చూడండి బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి కానీ ఎప్పుడు వాళ్ళు వేసింది లేదు, తీసింది ఎక్కువ, వేసింది తక్కువ, ఓడి ఎక్కువ, ఓవర్ డ్రాఫ్ట్స్ అంటారు. చేస్తాను స్వామి పూజ కుదరట్లేదు ఈ మధ్యకాలంలో, అప్పటికే వాడికి గురువుతో సాంగత్యం 1 year అయిపోయింది. నష్టపోయింది గురువు గారు. అర్థమైంది. గురువుకి ఎప్పుడు నష్టం లాభం అనేది ఉండదు. గురువు ఇవ్వటమే తెలుసు కానీ ఏమ్మా పుచ్చుకోవటం అనేది తెలియదు.
అది కర్మఫలం గాని ఇంకేదైనా గాని. మదపుర అంటే శక్తియే మదము. శక్తి నాకు ఉన్నది అనుకొనుటయే మదం. వాడు మద గర్వముతో శక్తిని నాకు ఆంజనేయ స్వామి శక్తి ఎలా ఉంటుంది, అలానే భీముడి యొక్క శక్తి ఎలా ఉంటుంది, సుయోధనుడి శక్తి ఎలా ఉంటుంది, వీళ్ళందరూ మరి మంచి బలవంతులు కదమ్మా. ఆంజనేయ స్వామిని శక్తిని తనలో ఉన్న మదాన్ని రామమయం చేశాడు. తన శక్తిని రాముడికి అంకితం చేశాడు కాబట్టి, శక్తి ఆరాధన చేశాడు కాబట్టి ఆయన చిరంజీవిగా వర్ధిల్లాడు. దేవకార్యాలు చేశాడు. అమ్మవారి నామంలో దేవకార్య సముద్యత కదా. ఆ పనులన్నీ ఆంజనేయ స్వామి చేసి చూపించాడు భూమి మీద. ఆ లక్షణాలు, ఆ శక్తిని ఏం చేశాడు, అదంతా భూమి మీద ఆయన లోక కళ్యాణంగా ఆ శక్తిని అంతా తన మదము. మదము అంటే ఏంటి, శక్తి బలము. ఏమా అలా చేసి రాముడికి నమ్మిన బంటుగా ఏమ్మా ఎప్పుడు రామనామ స్మరణ చేస్తూ ఏమ్మా తన్ని తాను ఉద్ధరించుకొని తన్ని తాను ఒక బ్రహ్మస్థితికి పెంచుకొని అది పెరగటం. అంతేగాని అనోమనీయాన్ మహతో మహియాన్ కాదు. ఆకాశం అంత ఎదిగాడు ఆంజనేయ స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి అంటే అది కాదు. రామకార్యంలో భక్తిలో ఆయన ఎంత ఎదిగాడు అనేది చూడాలి. అది పరతత్వం అంటే అది. అంతేగాని శారీరకంగా ఆకాశం అంతా ఎదిగాడండి ఆంజనేయ స్వామి, మేము చూసాము 5 ముఖాలు ఉన్నాయి అని అది కాదమ్మా. అదంతా మదము. మనం చూసేదంతా మదము. మనం భక్తిగా చూస్తే ఆయనలో ఉన్న ఆయన భక్తి ఏమా, ఆయన శక్తి, భక్తి శక్తి అంతా కూడా దేవుడికి అంకితం చేసినది. అందుకే తన మదము అంతా కూడా ఆ శక్తి అంతా కూడా ఈ ఈ ఈ పనుల వల్ల లోక కళ్యాణంతో చేశాడు కాబట్టి ఆయన వానరుడైన ఏమ్మా బ్రహ్మస్థానాన్ని ఆక్రమించాడు. రాబోయే బ్రహ్మ. మనం అంతకంటే అదము. అంటే ఇప్పుడు ఈ కలియుగంలో ఎలా ఉన్నాం మనం, మన భక్తి ఎలా ఉంది ఏమ్మా. ఆ మాటకు వస్తే మనకంటూ ఏమీ లేనివాడు కూడా చివరికి ఆంజనేయ స్వామి మీద చెప్పే స్థితికి ఎదిగిపోయాడు. అవునా? ఆర్ వి రియలీ క్వాలిఫైడ్ టు టాక్ అబౌట్ డీటీస్? టెల్ మీ. ఒక వ్యక్తి ఒక మహానుభావుడి గురించి మనం చెప్తున్నామంటే నాకు ఎంత అర్హత ఉంది ఆయన పేరు తీసుకోవటం, ఆయన గురించి నేను చెప్పటం అంటే. నువ్వెంత, నీ బతుకు ఎంత? అవునా? నీ జ్ఞానం ఎంత? ఆంజనేయ స్వామి గురించి నువ్వా మాట్లాడేది? నువ్వు ఆయన ఆంజనేయ ఉపాసన చేస్తాడండి, ఆయన ఏం చెప్తే అది జరుగుతుందంటే వీడు అంటే ఆయన కష్టం అంతా వీడు అనుభవిస్తున్నాడు. వీడు ఏం చెప్తే అది జరుగుతుందా అంటే ఈయన మరి వీడికి భక్తుడు, రాముడికి భక్తుడా ఆంజనేయ స్వామి? ఇటువంటి యాక్టివిటీస్ ఉంటాయి. ఇదే మదము అంటే. భగవంతుడిని ఎప్పుడూ కూడా ఏమ్మా అలా మనం ఉపయోగించకూడదు. మేము చూడండి అందరం అంతా అమ్మవారి యొక్క దయ తల్లి అంటాం. అంతేగాని నేను చేస్తున్నానంటే ఏంటి, అది మదం. అది సో ఇప్పుడు మదం అంటే ఏంటో అర్థమైంది కదా. శక్తియే మదము. నీలో శక్తి ఉందనుకో. ఇప్పుడు అలానే సాయిబాబా ఆనందఘన తన శక్తినంతా ఏం చేశాడు, ఎన్ని అనేకమైన జ్ఞాన సాగరాన్ని పుస్తక రూపంలో ఏమ్మా ఆయన క్రోడీకరించి అర్థమైన భాషలో పాపం ఆయన అంత శక్తి అంతా ధార పోసేశాడు, మనకి ఇచ్చేశాడు. అవునా? ఆంజనేయ స్వామి ఎలా ఇచ్చేశాడు, ఆయన శిష్యులు కూడా అలానే ఆ శక్తిని మీకే ఇచ్చేసాడు. లోక కళ్యాణంలోనే ఖర్చు పెట్టాడు. మనం కూడా అంతే కదా, చారిటీస్ పెడతాం కదా. మా చారిటీస్ పోయిన వాళ్ళ పేర్లు పెట్టి చారిటీస్ పెట్టి మంచి కార్యక్రమాలు చేస్తున్నాం కదా. అంటే ఆ శక్తి, ధనశక్తిని, ధన బలము, ధన మదము ఏం చేస్తున్నాము, లోక కళ్యాణం వైపు ఇంత అని ఇచ్చేస్తున్నాం. అక్కడి నుంచి వచ్చింది కదా, మళ్ళీ అక్కడే ఇంత అని దానికి ఒక భాగంగా చేసుకుని దాని వాటా దానికి ఇచ్చేస్తున్నాం. అది దట్ ఈస్ ద బ్యూటీ. అలా అర్థం చేసుకోవాలి. శక్తి మదము అంటే అది. అంతేగాని కండలు చూపించడం కాదు. ఫిజికల్ ఫిట్నెస్ అన్ని జిమ్ములకు పోవటం కాదు. కండబలం బుద్ధి పెరగాలి. బుద్ధి బలం లేకుండా కండబలం పెరిగి ఏం లాభం? పంచతంత్రంలో చూడలే, కుందేలు ఏమిటి, సింహం ఏమిటి? సింహాన్ని బావిలో పడేసింది. అవునా? అది ఎంతమ్మా దాన్ని? దాని ప్రాణం ఎంత, దాని బతుకెంత? దానికి ఏముంది? బుద్ధి బలం ఉంది.
సింహానికి ఏముంది? బలమైతే ఉంది కానీ బుద్ధి లేదు. అయ్యో అది నా నీడ, ఇది బావి, నేను దుంకితే చస్తాను, ఇది కుందేలు ఇంత తెలివిగా నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నన్ను సంహారం చేస్తోంది అని చెప్పి దాన్ని చంపకుండా ఇది అందులో దుంకింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది పంచతంత్రంలో ఏంటంటే మన మన అహంకారమే చివరికి మనకే సమాధి. అంతేగా రావణుడు కూడా అంతే కదా, తన శక్తిని తను చూసి మురిసిపోయి దేవుణ్ణి కూడా లెక్క చేయలేదు. చివరికి ఏమైంది, ఆ శక్తే వాడిని పరిసమాప్తి చేసింది. ఆ అది మదము అంటే అది. ఇవన్నీ ఇక్కడ చెప్పలేదమ్మా. ఎందుకంటే పాపం పుస్తకం ఇంకా పెరుగుతుందా నాన్నగారు తెలియదని కాదు, అక్కడ పుస్తకం పెరుగుతుందమ్మా. మీ అందరికీ కూడా ఒక శుభవార్త ఏంటంటే బ్రహ్మసూత్రాస్ కొట్టించాను నాన్న. ఎందుకంటే అందులో కొద్దిగా ఫాంట్ సైజ్ చిన్నగా ఉంది నాన్న, చిన్న అక్షరాలతో ఉన్నాయి, అయినా పర్వాలేదు కనిపిస్తున్నాయి. నేను నెక్స్ట్ ఎడిషన్ లో దాన్ని ఫాంట్ సైజ్ పెంచుతానమ్మా, శ్రీ విద్యా రత్నమాల. ఈ పుస్తకాలు కొద్దిగా అదొక్కటి గమనించండి. ఎందుకంటే నేను ఫాంట్ సైజ్ అంటే ఏంటంటే అక్షర సైజ్ పెంచితే 1000 పేజీల పైన వెళ్తుందమ్మా. దాని బడ్జెట్ 90,000 1,00,000 వెళ్తుంది. నేను అంత ఇచ్చుకోలేను కదా తల్లి. నాకేంటంటే నా ఉద్దేశం, ముందు నేను ఒక పుస్తక రూపంలో తీసుకొస్తే భవిష్యత్తులో నేనున్నా లేకపోయినా రాబోయేవాడు దాన్ని ఫాంట్ సైజులో ఇంకా కావాలంటే 1000 పేజీలు చేసుకోవచ్చు. మరి నేను ఉండి నాకు ఏదైనా అవకాశం ఉంటే నేను దాన్ని మళ్ళీ ఫాంట్ సైజ్ భవిష్యత్తులో దాన్ని పెంచి మళ్ళీ బ్రహ్మసూత్రాస్ రీప్రింట్ లో దాన్ని మీరు ఈసారి ఈ రకంగా మీరు అదొక్కటే మీరు అర్థం చేసుకుని ఆ పుస్తకం చదవండి. చాలా బాగా చెప్పాడు, ఇంగ్లీష్ లో చెప్పాడు. ఇంగ్లీష్ మీద పట్టున్న వాళ్ళందరూ కొనుక్కోండి, ఆ పుస్తకం బాగుంది. అది నేను చెప్తాను, చెప్పనైతే నేను నా చివరి ఊపిరి దాకా అమ్మ గురించే నేను మాట్లాడతాను, కానీ ఇంకెవరి గురించి మాట్లాడి నాకు అనవసరం. ఎందుకంటే వాడి బంధం నా శరీరం వరకే ఉంటుంది, తర్వాత నా బంధం అమ్మతో ఉంటుంది. సో నేను చెప్తానమ్మా, చివరి ఊపిరి వరకు అమ్మ గురించే మాట్లాడతాను. సో శక్తియే మదము, శక్తి నాకు ఉన్నది అనుకునటమే మదము. నా శక్తి అని అన్నావు అంటే అదే అహంకారము అంటారు. అర్థమైందమ్మా? బలం ఉంది కదా అని చెప్పేసి బలహీనుల్ని హింసించటం కాదు. రాక్షసులు హింసిస్తారే మునులు ఋషుల్ని, వారి యజ్ఞ యాగాదులు ఇవన్నీ అదంతా పాపం. ఆ మతం వాళ్ళని హింసించటం, వాడు ఆ రకంగా వాడి శక్తిని వాడు ఆ రకంగా దుర్వినియోగం చేస్తున్నాడు. అందుకే వాళ్ళ అంతాలు కూడా అలానే జరుగుతాయి. ఆంజనేయ స్వామి లాంటి వాళ్ళు ఆ శక్తిని లోక కళ్యాణంగా ఉపయోగించారు కాబట్టి వాళ్ళు దేవతలు అయ్యారు, అలానే చిరంజీవులు అయ్యారు. అది అమ్మవారిచ్చే ఫలం. కబరీ ఫలము అంటే అది. నువ్వు చేసే పనులన్నీ కూడా అమ్మవారి సంకల్పాలన్నీ శివ సంకల్పాలు చేస్తే అవన్నీ ఫలాలన్నీ కూడా నీకు దివ్య ఫలాలు అవుతాయి. అది లేదు అంటే బెటర్. కొన్ని చేదుగా ఉంటాయి, కొన్ని పొగరుగా ఉంటాయి, తినలేము. అంతేగా? అది అలా అర్థం శక్తి అంటే అది. సో జ్ఞాన శక్తి ఉంటే జ్ఞాన మదం. కొందరు నాకే అన్నీ తెలుసు అని ఒకదొక మదం, జ్ఞాన మదం ఉంది. ఏమ్మా, జ్ఞానము అంటే ఏమిటి? జ్ఞానం అంటే అజ్ఞానులను చూసి జ్ఞానవంతుడు మదంతో ఉన్నవాడు, వాడు వీడికంటే పైవాడు విజ్ఞానం బాగా తెలిసినవాడు. అంటే అజ్ఞానం జ్ఞానం రెండుటికి పైన ఉన్నవాడు విజ్ఞానం తెలిసినవాడు. అది విజ్ఞానమైన మదం. మూడో కన్ను వరకు వచ్చి అన్ని తెలుసు అహం బ్రహ్మాస్మి అనేది అదొక మదం. అహంకారం. అహం బ్రహ్మాస్మి నేను అంటున్నాడు, మళ్ళీ నేను బ్రహ్మని అంటున్నాడు. కానీ బ్రహ్మ ఎవరు, నువ్వు ఎవరు? అదే బ్రహ్మసూత్రాల్లో వేసే ప్రశ్నలు. ఈ మహావాక్యంలో అహం బ్రహ్మాస్మి అన్నావు కదా, అహం అంటే ఎవరి అహం? అహం బ్రహ్మాస్మి, నా అహం నేనే బ్రహ్మగా, నాకంతా సృష్టి అందులో నేను ఉన్నాను అని అంటున్నావు. నేను అనేది ఎందుకు? అది ప్రజ్ఞానమైన మదం. ఇంకా పైకి అమ్మవారి యొక్క కాంతి లోకాలకు దాటి బ్రహ్మకచ్చం దగ్గరకు వచ్చినప్పుడు ఇది కూడా పోయి బుద్ధి వికసిస్తుంది అమ్మ. అదే బ్రహ్మకచ్చము. బుద్ధ వికసించినప్పుడు ఈ జ్ఞానం పోయి అహమేవ బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ
ఆ 3 దాటి సర్వం కల్విదం బ్రహ్మ అని బ్రహ్మకచ్చం దగ్గరకి వచ్చి అక్కడ ఆగుతావు. అదే పరాపూజ చేసి మళ్ళీ దాన్నంతా తీసుకెళ్ళి లయంలో కలుపుతావు. సో ఇవన్నీ గూడా ఏమ్మా స్వా పెట్టుకుంటే ఇలా వెళతావు. సర్వా పెట్టుకుంటే అమ్మవారిలో కలుస్తావని పిండితార్థం. నా గొప్పతనం ఏముందండి? మనం ఎన్నిసార్లు అనుకుంటాం, గురువుగారు మీ దయ అంటారు. సరే నా దయ అయినా కూడా నాకు ఈ స్థానాన్ని అమ్మవారే నాలో వచ్చి మీకు చెప్తోంది అంటే అది నా నా పుణ్యం కదా. సో మనందరి పుణ్యం ఏమిటి? ఉం? ఇది మీ దయతో మేము అర్థం చేసుకుంటున్నాము. అలా పెట్టుకున్నాం అనుకోండి, ఆ? స్వాని వదిలి సర్వాన్ని పెట్టుకున్నాం అనుకోండి, నీ యొక్క యోగా మార్గం కూడా చాలా తేలికైపోతుందమ్మా. స్వాని అన్ని కష్టాలని కలిగిస్తుంది. నాది అన్నావు అంటేనే కష్టం మొదలు. ఆధ్యాత్మికంలోనన్నా, అది భౌతికంలో కాదు. ఇక్కడ చాలా మంది ఏంటంటే ఆస్తులు కూడబెట్టుకుంటూ ఉంటారు. ఆధ్యాత్మికంలో జీవించరు కదమ్మా. ఇవే శాశ్వతం అనుకుంటారు. ఇదే వెనక ఇప్పుడు ఎవరైనా కూడా వీరు వారు అని ఏముంది, ఎవరికైనా కూడా ఏంటంటే గొప్పగా బతకాలి, లగ్జూరియస్ గా ఉండాలి, డబ్బు అనే దానికి లోటు ఉండకూడదు. అదే పెట్టుకుని ఆస్తులు పెంచుకుంటారే గాని ఈ అజ్ఞానం జ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం శాస్త్రాల కమలం బుద్ధిమంతుడిగా బుద్ధి వికసింపజేసుకునే ప్రయత్నం ఎప్పుడు చేయరు. ఈ రకమైన మదం ఒకటి, ఆ రకమైన మదం ఒకటి, ఇవన్నీ బ్రహ్మకక్షం దగ్గర పోతాయి. అది చెప్తున్నాడు ఇక్కడ. మదం అంటే ఏంటో చూడండి. అది జ్ఞాన మదం. సౌందర్య శక్తి ఉంటే సౌందర్యం మదం. వాడికంటే అందంగా నేనే ఉన్నాను, అవునా? ఈర్ష కదా. మనకంటే ఎవరైనా అందంగా ఉంటే మనకి ఈర్ష అనేది వస్తుంది కదా. సౌందర్య మదం అంటే మదంలో ఎన్ని రకాల మదాలు అంటే ఈ మదం అనేది నీ ఊహల్లో ఏ ఆలోచనలో అయినా కూడా అది కలిసింది అంటే ఈ అహం నీకు ఉంటే అది ఆ మదం అవుతుంది. ఇప్పుడు నేను అందంగా ఉన్నాను అనుకున్నాను అనుకోండి ఉదాహరణకి, అక్కడ ఆ యొక్క మదం ఏమవుతోంది? నేను ఉన్నాను, నా మదము దాంట్లో కలిసి నీ మదం అవుతోంది. అక్కడ నీ ఊహల్లో మదం అనేది కలుషితం అనేది కలుస్తోంది. అప్పుడు నీరంతా కలుషితం అయింది. నీ ఊహలు ఆలోచనలు నువ్వు అనుకున్న అహం అంతా కూడా కలుషితం అయిపోయింది. మరి వారి ప్రవర్తన కూడా అలానే ఉంటుంది, అవునా? డబ్బు మదం, వాడికి డబ్బు మదం ఎక్కువ అండి అంటాడు, అవునా? డబ్బు ఉంటే ఏదన్నా వాడు సాధిస్తాడని వాడికి ఆ గర్వం, అవునా? ఇది చెప్తున్నాడు. మదము అంటే ఏంటంటే కేవలం శక్తి అని. నాకు శక్తి నాకు ఉంటే అది మదం. నాది అనుకుంటే మదం. ఇది నాది కాదు, అమ్మవారి శక్తి నాలో ప్రవహిస్తోంది. సో అమ్మవారు తన కృత్యములు ఈ శరీరం ద్వారా శివ సంకల్పం వస్తూ అమ్మ ఏం చెప్తే అదే చేస్తున్నాను అని పెట్టావనుకో, నువ్వే అమ్మవారివి. నీ సంకల్పాలని శివ సంకల్పం వస్తూ ఏం చేసినా అమ్మ పేరు తీసుకుని చెయ్యి. అన్నం తింటున్నావుగా, కృష్ణార్పణం వస్తూ అంటున్నావు. గోవిందా గోవిందా అని తిరుపతిలో అంటున్నావు, అవునా? అక్కడ అంత డిసిప్లిన్ పాటిస్తాం. ఇంట్లో ఏంటంటే పక్కవాడు తిన్నాడా తినకుండా తినలేదా అని అడగకుండానే ముందు మన కంచం మనం పెట్టేసుకుని ముందు మనం వడ్డించేసుకొని మనం తినేస్తాం. అదే డిసిప్లిన్ తిరుపతిలో ఒక రకంగా ఉంటుంది, అవునా? అది మరి ఈ సంకల్పం ఏంటి, ఆ సంకల్పాలు ఏంటి? ఓకే. ఇత్యాదిగా శక్తియే మదము. అంటే ఇన్ని రకములుగా ఇన్ని మదములు ఉన్నాయి నాయనా. మద గజము, ఈ గజాన్ని నీవు అధిరోహించి ఉన్నావు. ఆత్మ అధిరోహించి ఉన్నది. దీన్ని అంకుశతము పొడిస్తే నీ మాట వింటుంది. అంటే మదం తగ్గించుకుంటే నీ మాట వింటుంది. అంతేగా? అడవి ఏనుగు ఎలా ఉంటుంది? దాని ట్రైనింగ్ ఎన్ని రోజులు ఇస్తాడు మావటి వాడు? అంకుశంతో ఇస్తాడు. దాని దాని తలలో ఉన్న పొగనంతా అంకుశంతో పొడిస్తే ఆ బాధ భరించలేక వాడికి లొంగుతుంది. అప్పుడు వాడు చెప్పిన మాట వింటుంది. అప్పుడు నేను మనలాంటి వాడు చేతుల్లో దాని తొండం దగ్గర అరటిపండు పెట్టినా మన్నేం అందు. దానికి ట్రైనింగ్ ఇస్తాడు. ఆ తొండని తీసుకెళ్ళి వాడి శిరస్సు మీద పెట్టి ఆశీర్వదించని. డబ్బు తీసుకొని నాకివ్వు అని. ఆ తొండని తీసుకెళ్ళి ఆ డబ్బు తీసుకొని వాడి పైవాడికి ఇస్తుంది. వాడు పైన కూర్చుంటాడు కదా దాని తల మీద. ఇది అర్థమైందా అన్న? అలా ఉంటుంది. అంటే నీవు మనసుకి బానిస కావటం కాదు, మనసుని నీ బానిస చేసుకోవాలి. అది దాంతో అన్ని ఓడిగాలు జయించాలమ్మా మనసుతో.
లేదు, దానికి నువ్వు పెత్తనం ఇచ్చావంటే పేనుకు పెత్తనం ఇచ్చినట్లే. మొత్తం గుండు కొరుగుతుంది, అది జీవితం సర్వనాశనం చేస్తుంది. మదం అంతే కదా. ఎంతమంది మదం పెట్టుకొని ఎంతమంది జీవితాలు ముగిసిపోయినాయి, బాధాకరంగా ముగిసిపోయినా లేవా చెప్పండి. రావణాసుడు అంత గొప్ప భక్తుడు, చివరికి ఆ మదమే వారి సర్వనాశనం, వారి యొక్క వంశాన్నే నాశనం చేసింది. అలానే సుయోధనుడి యొక్క మదం చివరికి వారి వంశమే నాశనం చేసింది. అవునా? పురాణాలు చూడండి అన్న. అదే మదము ఇప్పుడు రాముడికి మరి శక్తి ఉంది కదా. రావణుడి కంటే రామబాణానికి తిరుగులేదు, మరి ఆయనకి ఎంత మదం ఉండాలి. ఆయన ఏం చేశాడు? లోక కళ్యాణంగా ఆయన పాపం ఉపయోగించాడు, అందుకని ఆయన దేవుడు అయ్యాడు. రామావతారం అండి, మహానుభావుడు, బలహీనుల్ని కాపాడే శక్తి అండి, అది రామశక్తి అండి. రామకోటి రాస్తున్నాం పిచ్చివాళ్ళల్లా మనం. ఎన్నెన్ని పుస్తకాలు పెట్టుకొని లాంచుల్లో వెళ్ళి భద్రాచలంలో పుస్తకాలన్నీ అమ్మమ్మల్ని నాయనమ్మల్ని తీసుకుని వెళ్ళి భద్రాచలంలో అక్కడ సమర్పించుకుని ఆ రామకోటి, అవునా, తరిస్తున్నారు. ఇదంతా ఏమిటి? ఆ రాముడి యొక్క మదము యొక్క ఆ శక్తి యొక్క రామశక్తి, రామనామమే శక్తి అయింది. అవునా? రామ అని పిలిచావనుకో, మీకు తెలియదమ్మా మనకి ఎందుకు పేర్లు పెట్టారనుకుంటున్నావు దేవుడి పేర్లు. ఇప్పుడు ఒకరి పేరు రామ అని మనం అన్నాం అనుకోండి, కృష్ణ అని అన్నాం అనుకోండి, అందులో నుంచి నీకు తెలియకుండా పాజిటివ్ ఎనర్జీ ఉత్పన్నం అవుతుంది. వైబ్రేషన్స్, ఫ్రీక్వెన్సీస్, వైబ్స్ అంటారు, వైబ్రేషన్స్. రావణ అని గట్టిగా పిలిచామనుకోండి, భయంకరమైన శబ్దం పుట్టుకొస్తుంది, నెగిటివ్ ఎనర్జీ. అర్థమైందా? అందుకే మనందరికీ దేవుళ్ళ పేర్లు పెట్టారు మంచి ఆలోచనలతోనూ. పక్క వాళ్ళకు కూడా వారి పేరు పిలవాలన్నా కూడా కన్నా, కృష్ణ కన్నా రానన్న, రామ రానన్న, ఇలా శ్రీనివాస శ్రీనివాస, గోవింద గోవింద, దారా గోవింద, ఇలా పేర్లు పెట్టుకున్నామంటే అవన్నీ మంచి వైబ్రేషన్ ని సృష్టిస్తాయి. పేర్లో కూడా ఉన్నాయి శబ్ద తరంగాలు ఉన్నాయి నాన్న. ఇప్పుడు ఇలా అన్నాను అనుకోండి, ఇందులోంచి వచ్చే వైబ్స్ అన్ని కూడా నీ ఆరాని పెంచుతాయి, ట్రెండ్స్ చేస్తాయి, తెలుసా. అప్పుడు నీకు ఫిజికల్ గా కూడా, ఈవెన్ ఆస్ట్రల్ లో కూడా నీ ఆరా చాలా బ్రహ్మాండంగా వెలుగుతూ ఉంటుంది. దేవుడి ఫోటోలు వెనక మీరు ఆరా చూస్తారు కదా, ఎలా ఉంటుంది. నువ్వు వస్తున్నప్పుడు కూడా ఆరా అంత తెల్లగా, సూర్యుడి కాంతి మధ్యాహ్నం ఎట్లా ఉంటుంది, తెల్లగా 12 గంటలకి పోత పోసినట్టు ఉంటుంది. సూర్యుడా వెలిగిపోతున్నాడండి, ఆయన ముఖం చూడండి, వర్చస్సు అంటారు, తేజస్సు బ్రాజస్సు అని నాన్నగారు చెప్పారు ఒక పుస్తకంలో. ఓం ద స్పిరిట్ గాడ్ ఇన్ ఫర్ ఎవర్నెస్ అని ఒక పుస్తకం రాశారమ్మా. ఈ తేజస్సు బ్రాజస్సు అంటే ఏమిటి, ఇవన్నీ కూడా ఓంకారంలో చాలా గొప్పగా చెప్పారు. ఇవన్నీ పాజిటివ్ వైబ్రేషన్స్ ని సృష్టిస్తాయి. అందుకే మంత్రం కూడా నువ్వు ఎందుకు ఇచ్చారు అంటే, ఇటువంటి నీ ఆరాన్ని పెంచుకోవటం. ఏమ్మా, మిగతా రంగులన్నిటిలో నువ్వు ఉండకుండా చేయటం, తెలుపు వర్ణంలో సత్వంలో ఉంచటం, అది అర్థమైందా. మనిషి పోయినప్పుడు బ్లాక్ గా వచ్చావు అంటే నువ్వు ప్రేతగా బయటకు వస్తున్నావు శరీరం నుంచి. తెల్లగా వచ్చావు అంటే ఏంటంటే ఆత్మ పరమాత్మగా వెళ్ళిపోతుంది, జీవుడు దేవుడిగా వెళ్ళిపోతున్నాడని. ఇవన్నీ మీకు తెలియని రహస్యాలు. ద లైఫ్ ఆఫ్టర్ డెత్ అనేది చెప్తున్నాను. చనిపోయిన తర్వాత ఆత్మ శరీరం విడిచి ఎలా వెళుతుందో దానికి ఒక రంగు అనేది ఉంటుంది. అంత ఉంది ఇక్కడ శ్రీ విద్య అంటే. వాడు ఈ ఓం భూ ఓం భువ ఓం శువ ఆదిత్య లోకం వరకు వెళ్ళే అంత కనీసం ఆ తెలుపుదనం అనే తెచ్చుకోవాలి మనం. ఆ మాత్రం ఆరాన్న పెరగాలి కదమ్మా. 7 వలయాలు ఉన్నాయి, 7 రంగులు విబ్జిఆర్ అంటారు. ఆ రంగుల్ని దాటాలి. తెలుపు వర్ణంలో అమ్మవారు తెలుపు, అయ్యవారు తెలుపు, దేవతలందరూ తెల్లగా ఉంటారు. బాబాజీ శిష్యులందరూ వైట్. అంటే ఏమిటి? సత్వ, శుద్ధ సత్వము, శుద్ధ బోధ చేస్తారు వాళ్ళు. కలుషితమైన బోధ చేయరు, శుద్ధ బోధ. అర్థమైందా?
ఆవు పాలు పితకటం అన్నమాట. గిన్నె ఎత్తుకొని మనం వెళ్తాం కదా ఆవు దగ్గరికి వెళ్ళినప్పుడు, మన ముందే పిండి ఇస్తాడు. అది శుద్ధ బోధ. ఇంటికి తీసుకురా అంటే ఈ మధ్యలో ఏమేమో జరిగిపోతాయి. ఏం కలుస్తాయో వాడికి తెలియవు. అవునా? చివరికి పాలు ఎంతుంటాయి? చెంచాత పాలకి బిందెంత నీళ్లు కలుపుతాడు. మళ్ళీ గొడవ. ఏంటయ్యా అన్ని నీళ్ల పాలు పోస్తున్నావు, మాకు నువ్వు వద్దు, మేము కొత్త వాళ్ళని పెట్టుకుంటాం. వాడేదో వాడి కారణాలు వాడు చెప్పుకుంటాడు. అవునా? మళ్ళీ పోస్తానమ్మా. ఆ? వాడి అబద్ధాలు వాడికి ఉంటాయిగా తప్పించుకోవటానికి. ఏమ్మా? సో అలానే అధికార శక్తి ఉంటే అధికార మదం. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతోంది అధికార మదమే నడుస్తుంది. ఇప్పుడు ధనం, అధికారం, ఈ రెండు ఉంటే చాలు. ఏమమ్మా? నేను అధికారంలోకి ఉంటేనే నాకు ఏదైనా గౌరవము అది పెట్టుకుంటాడనమాట. దాన్ని పెట్టుకొని వాడు చేయవలసిన కృత్యములన్నీ చేస్తాడు, పాప కృత్యాలన్నీ. ఇది ఎంతవరకు వెళ్ళింది అంటే వారసత్వం వెలుకు వెళ్ళింది. మేమే ఎప్పుడు ఈ అధికారంలో ఉండాలనే వరకు ఈ ఆశ అత్యాశ అయిపోయింది. దానివల్ల ఏమైపోతుంది? నమ్మకం అనేది క్షీణిస్తుంది ప్రజల్లో. అంతే కదా, రాజకీయాలు కానీ ఇంకేదైనా కానీ దాన్ని ఎంత అందంగా ఆ అందాన్ని కూడా వికారం చేశారు చివరికి. ఇప్పుడు చూడండి అమ్మా, ఇప్పుడు ఏది గవర్నమెంట్ పనులు కానీ ఎంసీహెచ్ కానీ ఇంకేదైనా కానీ న్యాయం దొరుకుతుందా అందరికీ? కోర్టులలో ఇన్స్టాంట్ న్యాయం దొరుకుతుందా? అధికారులు మధ్యలో ఉంటారు. ఎవరికి సరైన న్యాయం ఎక్కడ జరిగింది చెప్పండి? దోషి నిర్దోష అవుతున్నాడు, నిర్దోషి దోష అవుతున్నారు. ఏదన్నా చేస్తుంది అధికారం. అవునా? ఇలా వెళ్తారు జైల్లో నుంచి, అలా వస్తారు అంతే. దేవుడి దర్శనం చేసుకున్నట్టు వెళ్తున్నారు జైలుకి, అలానే బయటకు వస్తున్నారు. ఏముంది? ఇదంతా అధికారం. వాడికి శిక్ష పడుతుందా? పట్టలేదా? ప్రజలు పట్టించుకోవట్లేదు. ఆ 3 రోజులు మటుకు పేపర్ అంతా దాని మీదే ఉంటుంది. వాడు ఏమయ్యాడంటే చివరికి ఇంకేదన్నా కావచ్చు. వాడు చివరికి వాడు మినిస్ట్రీ పోస్ట్ కూడా వస్తుంది. వాడికి చీఫ్ మినిస్టర్ కూడా చేస్తాం. ఎవడు మంచి, ఎవడు చెడు, ఎక్కడ న్యాయం, ఎక్కడ ధర్మం ఉంది? ప్రజల్లో ముందు ధర్మం అంటే ఏంటో ముందు అవగాహన పెంచాలి. ఫస్ట్ ధర్మబద్ధమైన జీవితం అంటే ఏంటో చెప్పాలి. రాజకీయ నాయకులు కానీ ఎవరైనా ముందు వాడు దాన్ని ఆచరించి చూపించాలి. మహానుభావులు లేరు. మహాత్మా గాంధీ గోచిగుడ్డ పెట్టుకుని స్వతంత్రం తెచ్చాడు. మీరేం తెచ్చారు? ఉన్నది దోచుకుంటున్నారు, పేదవాడిని దోచుకుంటున్నారు. లేరని కాదు, మంచివాళ్ళు ఉన్నారు దేశ నాయకులు. అవునా? ఆంధ్రదేశానికి చేసిన మరి ఏం లేరు? ఒకటి శ్రీరాములు లేడు, ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడ్డాడు. మనం ఇస్తామా? ఒక 5 నిమిషాలు మాట్లాడటానికి కూడా ఇప్పుడు ఉన్న సీఎంలు మనకేమిస్తారు? పేదవాడి ఇంటికి వచ్చి మాట్లాడతాడా? వాడు అవసరం ఉంటే వస్తాడు, ఓటు వేయంగానే మర్చిపోతాడు. అధికార మదము అంటారనమాట దాన్ని. అంటే యూ షుడ్ నాట్ బి కాన్షియస్ ఆఫ్ యువర్ అథారిటీ. ఫీల్ దట్ యు ఆర్ ఇన్ అ డెమోక్రటిక్ కంట్రీ అండ్ యూ షుడ్ ఏమిటి? యు ఆర్ బౌండ్ టు ఫాలో ది రూల్స్ ఇన్ డెమోక్రటిక్ వే. అవునా? ప్రజలను నిన్ను ఎన్నుకుని ప్రతినిధిగా పెట్టారు, అంతేగాని ప్రజల మీద పెత్తనం చెలాయించమని కాదు. అది ఆ సత్యం. అందుకే సత్యం ఎప్పుడూ చేదుగా ఉంటుందమ్మా, అబద్ధమే తీయగా ఉంటుంది. అబద్ధమైన జీవితము, అబద్ధమైన నవ్వులు, అబద్ధమైన బతుకులే బతుకుతాం మనం. అదే మాయ. అందులోనే మన జీవితాలు ముగిస్తాం. ఈ రోజుల్లో ఇప్పుడు కరోనా వచ్చినా ఎంతమంది చనిపోయినా, ఒకప్పుడు చావు అంటే భయపడేవాళ్ళు, అయ్యో అని ఆశ్చర్యపోయేవాళ్ళం. ఇప్పుడు చావులు ఎలా ఉన్నాయంటే చీమలు చచ్చిపోయినట్టు చచ్చిపోతున్నారు. పురుగుల్ని మందులు కొడతారు పొలాల్లో. ఈ కరోనా వల్ల అలా పోతున్నారు కదా. ఎవరి మీద జాలి ఉంది చెప్పండి అమ్మా? ఏంటి ఇటువంటి కలియుగాన్ని, ఇటువంటి కలుషితమైన ఈ ఆలోచనల్ని ఎవరు కడుగుతారు? మళ్ళీ గురువులు చేస్తున్న పని ఏమిటి? ఇదే మలమూత్ర విసర్జనలు అంటే ఇవే. ఏమా? మలమూత్ర విసర్జనలు అంటే అవి దాని మీద మనం అసహ్యంగా చూడటం కాదు. అసలైన మన ఆలోచనలు, మనం చేస్తున్న కృత్యములే అశుద్ధము. ఏమ్మా? అందులో నుంచే పుడతాయి అన్ని రోగాలు. అంత బాగా ఉంటుందమ్మా సృష్టి. అలా అంటే ఒక ప్రపంచం ఎలా ఉంటుందో చూపిస్తున్నాను.
నాకు ఎవరు ఉన్నారు, ఎవరు పరిపాలిస్తున్నారు అనే దాంతో కాదు. ఈ మధ్య కాలంలో వచ్చిన రాజకీయాలు నాయకులు గాని ఎవరైనా కూడా, ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా ఎవ్వరూ కూడా ఏంటి వారి కోసమే పనిచేస్తున్నారు గాని, మన కోసం ఎవడు పని చేయట్లేదని చెప్తున్నాను అది. 5 సంవత్సరాలు నేనున్నాను. ముందు నేను ఇంకో 5 సంవత్సరాలు ఉంటాను. నేనేం జేసుకోవాలి? అలానే మనిషి నెక్స్ట్ టైమ్ వచ్చేటప్పుడు నా కొడుకొస్తాడా? నా అల్లుడొస్తాడా? అని చూసుకోవడం తప్ప ఏం లేదు. ఇదే అధికార మదం అంటే. అధికార దాహం. ఏమ్మా? అదుంటే ఏదన్నా నడిచిపోతుంది. ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నా కూడా పోలీసులైనా ఎవరైనా గూడా ఒక అధికారంలో ఉంటే మనం ఏం చేసినా నడిచిపోతుందంటే ఎలా? ధర్మం చూడాలి గదా! అరే పాపం వాడు నిజంగా వాడు చేశాడా? చేయలేదా? తర్వాత కొడదు గానయ్య. తర్వాత కొట్టు. ముందైతే విషయం తెలుసుకో. వాడు ఎంతవరకు నీతిగా ఉన్నాడు, ఎంతవరకు అవినీతిగా ఉన్నాడని తెలుసుకోవాలి. కోర్ట్‌లో నిర్ణయిస్తారంటే కోర్ట్ చేసే పని చేస్తుంది. నువ్వు చేసే పని నువ్వు చెయ్యి. ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నిర్దోషిని కొట్టావు. ఆ దెబ్బలు మళ్ళీ నీకు కొడితే ఎందుకు కొట్టావు? ఎంక్వైరీ లేకుండా. అవునా? చేయాలి కదా! అటువంటివి ఎన్నో జరుగుతున్నాయి కదా నాన్న. సో, అధికారం అంటే ఏంటంటే నాన్న ఎవరైనా ఆ! రైట్ ఫ్రమ్ పొలిటీషియన్స్ టు ఈవెన్ లోయెస్ట్ క్యాడర్. కోర్ట్‌లో ఉన్న వీడు గూడా ఎవరు? ఆ! బిల్ల బంట్రోతులు ఉంటారు గదా! అక్కడ. పేరు పెట్టి పిలుస్తుంటారు లోపలికి కోర్ట్‌లలో. వాడు గూడా సరిగ్గా ఉండాలి. లంచాలు మరక్కూడదు. అది. ఇంత స్ప్రెడ్ అయింది అని చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే మనందరం కలిసి మనం దీన్ని ముందు కరోనాను గాదు. కరోనాతో పాటు దీన్ని గూడా క్లీన్ జేయాలి. అది. సో, ఇక్కడ అధికార మదం, అలానే యవ్వన శక్తి. కొందరు చూడండి యవ్వనంలో ఉంటారు. యవ్వనంలో ఉంటే వాళ్ళేంటంటే పాపం బలహీనుల మీద వాళ్ళ యొక్క పెత్తనం చెలాయిస్తుంటారు. యవ్వన శక్తి అన్నమాట. అంటే జోరుగా తిరుగుతుంటారు. బళ్ళు చూడండి బళ్ళేసుకొని మగపిల్లలు ఎలా తిరుగుతున్నారు. యవ్వన శక్తి అదే 60 ఏళ్ళకి తిప్పమనండి ఆ బండిని అదే స్పీడ్‌లో. అమ్మాయిలు కనిపిస్తే వెంటనే బండి అప్పటిదాకా 30 కిలోమీటర్లు పోయేది 60 కిలోమీటర్లు కాదు. 120 కిలోమీటర్లకి పరిగెడుతుందది. ఎందుకంటే దాని ముందు ఆ ఫోజులు కొడితే గాని ఆ అమ్మాయి పడదు. అవునా? యవ్వనం, యవ్వన శక్తి అంటారు. ఆ శక్తిని వాడలా ఉపయోగిస్తాడు. దాన్ని యవ్వన మదము అంటారు. అవునా? యవ్వనంలో చేయవలసిందేంటి? భవిష్యత్తుకి పునాదులు వేసుకోవటం. ఐఏఎస్ కావాలా నేను? ఏమవుతే నేను జీవితంలో ఎలా సెటిల్ అవుతాను? మంచి పేరు ఇదే ఇదే సమయము. నేను తర్వాత నేను ఏమి చేయలేను. ఇప్పుడు పునాది వేసుకుంటే 30 సంవత్సరాల తర్వాత నేను గొప్పగా బతుకుతాను అనే ఆలోచనలు హ్మ్. ఇప్పటి నుంచి నువ్వు కష్టపడితే అప్పుడు ఫలితాలొస్తాయి. అప్పుడు అనుభవించు. అప్పుడు నీ యొక్క యవ్వనం అంతా చూపించు. అంతేగాని దీన్ని దుర్వినియోగం చేయకూడదు అని. ఇత్యాదిగా శక్తియే మదము. ఈ శక్తి ఇన్ని రూపాల్లో ఈ సృష్టిలో ఇది మన భూమండలానికే కాదు. ఈవెన్ సూక్ష్మ లోకాల్లో కూడా ఈ శక్తి, ఈ మదము ఉన్నది. అందరికీ పదవి యొక్క ఇంద్రుడికి, ఇంద్రుడి యొక్క పదవి మీద ఉంటుంది. అధికారం అనేది ఉంటుంది కదమ్మా! ఆ! దేవతలు గూడా ఆ! ఉంటాయి. వాళ్ళకి గూడా ఉంటాయి. ఇవన్నీ తొలగించుకోవాలి. దేవి భావతంలో చూపించలేదు పంచభూతాల్లో ఐదుగురు ఈ దేవతలు వారి ఇదంతా నా శక్తి అని వాయుదేవుడు తన యొక్క శక్తిని, ఆ మదాన్ని ప్రదర్శించాడు. దేవి భావతంలో కథ చదవండి తెలుస్తుంది మీకు. ఏనమ్మా? చివరికి ఏం తెలుసుకున్నారు? అమ్మవారి శక్తియే అక్కడి నుంచి మనం వచ్చాం కాబట్టి అమ్మవారికి మనం అనుకువగా ఉండాలి. అమ్మ ఇస్తేనే నా శక్తి. నువ్వెక్కడి నుంచి తెచ్చుకున్నావు నీ బోడీ శక్తి? ఇవాళ నేను పదవిలో వస్తుంది, రేపొద్దున తీసుకెళ్ళి రోడ్డు మీద పడేస్తుంది. అటువంటి వాళ్ళు లేరా ఏంటి రాజకీయ నాయకులు? అవునా? ఎంతసేపురా నువ్వు విర్రవీగేది? అమ్మవారు సింహాసనేశ్వరి ఆ తల్లి. ఇలా తీసి ఇలా పడేస్తుంది బయట. ఆవిడ చూపు చాలు. ఆవిడ కూడా కాదు ఆవిడ అవతార పురుషుల రూపంలోనే వస్తుంది. వాడి సంగతి తేలుస్తుంది. హ్మ్. తల్లిదన్నేవాడు ఒకడుంటే తాడుదన్నేవాడు ఇంకోడున్నాడు. తాడుదన్నేవాడు, తాడుదన్నేవాడు ఇంకోడుంటాడు. ఒకడిని మించి ఒకడున్నారు ఇక్కడ భూమి మీద. ఏమ్మా! మనమే ఎప్పుడు ఏ పార్టీలు గాని, ఏవైనా ఈ అధికారాలు ఇవన్నీ గూడా శాశ్వతం కాదు అని. యవ్వనంలో శక్తి ఎప్పుడు శాశ్వతంగా ఉంటుందా? ఉండదు.
అవునా? ఇప్పుడు మనకు ఆ శక్తి ఉంటుందా? చిన్నప్పుడు పరిగెత్తాం. చిన్నప్పుడు గోడలు దుంకాం. ఇప్పుడు నేను ఈ వయసులో దుంకితే ఇంకేమైనా ఉందా? అవునా? అన్ని కట్లు తల నుంచి కింద కాలు వరకు. ఎక్కడ గురువుగారంటే, ఎక్కడ గురువుగారు అంతా మొత్తం బ్యాండేడ్‌లే. అవునా? మా ఉట్టి నోరు దగ్గర ఒక్కటే వదులుతారు. అన్నం వేయటానికి నోట్లో. అన్నీ విరిగిపోయి ఉంటాయి ఎముకలు. యవ్వన శక్తిలో అంటే మళ్ళీ ఇంకో గోడ దుంకుతాం. అవునా? అది చెప్తున్నాడిక్కడ. మదము అంటే శక్తి అన్ని రకాలుగా మాయని ప్రదర్శిస్తూ ఉంటుంది నీలో. ఈ శక్తిని నువ్వు రామశక్తి చేయాలి. రామబాణం చెయ్యాలి. అదే ఓంకారము అని చెప్తున్నాడు. అది ఇక్కడ చెప్పలేదు. నేను చెప్తున్నాను అది. ఇక్కడ అంటే నాకొచ్చిన అనుభూతి చెప్తున్నాను. ఆ శక్తంతా నేను అమ్మవారి దగ్గర పెట్టాను. అర్థమైందా? ఆ శక్తంతా ఏం చేశాము? అమ్మవారి దగ్గర పెట్టంగానే అదేమైపోయింది? రామబాణంగా అయిపోయింది. ఋషులు, బ్రహ్మ ఋషులు, మునులు మీకు తెలియని రహస్యాలు చెప్తున్నాను. ఏమ్మా! వాళ్ళు కామక్రీడలు చెయ్యరు. అర్థమైందా? అందుకే వాళ్ళ శక్తి ఏది వీర్యము అనే శక్తిని వాళ్ళు వర్టికల్‌లో వాళ్ళు చూపిచ్చారు. ఆ! అలా దానికి ఖర్చు చేశారు. కొందరు మెటీరియలిస్టిక్‌గా ఖర్చు చేసి అలసిపోతుంటారు. ఈ శక్తి ఇలా కింద చతికిలబడుతుంది. మహానుభావులు ఆ శక్తి అంతా వీర్య శక్తి అంటారు. మంత్రానికి కూడా ఒక వీర్యం ఉంటుంది. తెలుసా? ఆ! మంత్ర వీర్యం కావాలి అంటే ఇదే. అవన్నీ రహస్యాలు చెప్పకూడదు. సో, ఆ రకంగా వాళ్ళేంటంటే ఆ శక్తిని అప్పుడు వాళ్ళకేంటంటే ఆ సచ్చితానంద అనేది వస్తుంది. ఇక్కడ కామముతో కూడుకున్న ఆనందం వస్తే అక్కడ సచ్చితానంద. శరీరాలు కలుస్తాయి గానీ, నువ్వు ఆనందించేది ఇక్కడ గూడా శరీరాలు కలిసినా గూడా ఆనందము పైనుంచి రావాల్సిందే. భావ ప్రాప్తి అంటారు అంతే అది. భావాలు. సో, దానికి ఏంటంటే ఈ శక్తి పైకి వెళ్ళినప్పుడు అది సచ్చిత్ అవుతుంది. అది. అవన్నీ ఎందుకంటే సైన్స్ నాన్న ఇదంతా. వాళ్ళెలా ఉంటారంటే ఇలా ఉంటారు. వాళ్ళు మరి మునులు గంటలు గంటలు తపస్సు చేస్తున్నారంటే ఎలా చేస్తారు? వాళ్ళ శక్తిని, వీర్యాన్ని అలా కాపాడుకుంటారు వాళ్ళు. అర్థమైందా? అది శివస్వరూపం గదా! హ్మ్. అదనమాట.